డాన్ మీడియాకు స్వాగతం. పట్టిసం రేవులో భక్తుల ప్రాణాలతో చెలగాటం. కానరాని పోలీసులు, రెవెన్యూ అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం మండలం, పట్టిసం వద్ద, అఖండ గోదావరి మధ్యలో వెలసిన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయానికి కార్తీక మాసంలో దర్శనాలకు వచ్చే యాత్రీకులను, భక్తులను పట్టిసం రేవు నుండి స్వామివారి దేవాలయం రేవులోకి లాంచీలలో తీసుకురావలసిన పెర్రీ నిర్వాహకులు భక్తులు రద్దీకి తగ్గట్లుగా లాంచీలను ఏర్పాటు చేయలేకపోవడంతో ఆదివారం సెలవు రోజు, కార్తీక మాసం చివరి రోజులు కావడంతో భక్తులు రద్దీ ఆదివారం బాగా పెరిగింది. దాంతో సుమారు 20 నుండి 30 మంది వరకు సామర్థ్యం మాత్రమే ఉన్న లాంచీలలో సుమారు 100 మందికి పైగా గొర్రెల మందను కూడి తరలించారు. మహాశివరాత్రికి వచ్చినట్లు భక్తులు వచ్చారు. పెర్రీ నిర్వాహకులను నియంత్రించాల్సిన పోలీస్ రెవెన్యూ అధికారులు అక్కడ మచ్చుకైనా కనిపించలేదు. దాంతో రేవు నిర్వాహకులు లాంచీలలో భక్తులు ప్రాణాలను పణంగా పెట్టి డబ్బులు పోగేసుకునే పనిలో పడ్డారు. గతంలో కచ్చలూరు మందం వద్ద జరిగిన అతిపెద్ద బోటు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని అయినా పట్టిసం రేవులో అధికారుల నిఘా పెట్టాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.